చాలా కాలం క్రితము నా వీడియో ఒకటి వైరల్ అయిందండి. సర్కస్ పులులు లెక్క పెంచకండి మీ పిల్లల్ని అనేసి. మరి ఈ మధ్యకాలంలో ఆ మహారాష్ట్ర సంఘటన విన్న తర్వాత చాలామంది చాలా విషయాలు పంచుకున్నారు. ఇక నాకు కూడా రెండు ముచ్చట్లు చెప్పాలనిపించింది. ఈ ముఖ్యంగా తల్లిదండ్రులుగా చెప్తున్నానండి. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది ఇప్పటికీ కూడా చాలామందికి అర్థమవుతలేదు. అడిగిందల్లా కొనిచ్చేయడం కాదు, మెటీరియలిస్టిక్ వరల్డ్లో వాళ్ళని గుంజకండి దయచేసి. పుట్టక పుట్టిండు నా కొడుకు, ముద్దు చేయాలి, వాడు ఏది అడిగినా కూడా కొనిచ్చేయాలి అన్న ప్రేమ ఉండడం వేరు. ఆ ప్రేమని ఈ ప్రకారంగా ఉపయోగించిన వాళ్ళని మనము వాళ్ళ యొక్క కాళ్ళు నరికేస్తున్నామండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసేస్తూ ఉన్నాము. ఆ పిల్లగాడికి చిన్నప్పటి నుంచి అన్ని కోరికలు తీరినాయి. ఒకసారి ఈ ఐఫోనో గీఫోనో అడిగేసరికి వాళ్ళ అమ్మనాయన ఎందుకన్నారు, మరి రిజెక్ట్ చేసేసారు. అలా కాకుండా మీరు ఏం చెప్పాలి, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి సంజాయించాలే, బెటా ఎందుకు ఈ ఐఫోన్ అన్నది కాదు అని. ఆ రిజెక్షన్ ఎట్లా తీసుకోవాలో ఫస్ట్ ఆ పిల్లగాడికి చెప్పాలి. పెద్దగా అయిన తర్వాత, బాగా చదివిన తర్వాత నువ్వు ఇంతకన్నా మంచి ఫోన్ కొనగలవు. ఆ స్థాయికి ఎదగాలి అంటే మన యొక్క సిస్టమ్ని అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎంత కష్టపడితే నాన్నకు ఆ పైసలు వస్తున్నాయి, ఆ ఇల్లు ఎలా గడుస్తుంది అని చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఇది చెప్తలేరు. పేరెంట్స్ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ చిల్డ్రన్. అది చెప్తే వాళ్ళకు కూడా కొద్ది బాధ్యతలు అనేవి తెలుస్తాయి. నన్ను యూత్కి కూడా నేను చెప్తా ఉన్నాను, ఆ అడ్డమైన కోరికలు కోరడము ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక వస్తువు మనం కోరినప్పుడు మా ఫాదర్ చెప్పేటోళ్ళు, ఈ వస్తువు వాడడానికి నాకు అర్హత ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలంట. మీ అమ్మ నాన్న సక్సెస్ మీ సక్సెస్ కాదు. మీరు రేపు సక్సెస్ అవ్వాలి, మీ అమ్మ నాన్నకి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి. అది నిజమైన జీవితం అంటే. ఈ ప్రకారంగా ఆలోచించే పిల్లలు ఉన్నారు ఇవాళ, రేపు లేదని కాదు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చెప్పాలి అని అనిపిస్తూ ఉంది. మెటీరియలిస్టిక్ వరల్డ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క భవిష్యత్తు అన్నది ఇంపార్టెంటు. ఉన్నతంగా ఎదగడానికి వచ్చినాము, ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చినాము, వచ్చి చచ్చిపోవడానికి రాలే మనం ఊరికనే. కాబట్టి వాల్యూ యువర్ లైఫ్ ఓవర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. చాలా జాగ్రత్తగా వినండి, మీ మంచి కోసం నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ అవ్వడానికి వీలు లేదు నాన్న. తల్లిదండ్రులు కూడా మీరు ఏదన్నా ఉంటే డిస్కస్ చేయండి. ఫ్యామిలీలో అందరూ కూర్చొని మాట్లాడాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్నది, రిజెక్షన్ ఎట్లా తీసుకోవాలనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అంతే తప్ప మావాడు ఎక్కడ కూడా తగ్గద్దు, అట్లుండాలి ఇట్లుండాలి. మొన్న నా ఐఫోన్ 11 అండి, ఎప్పుడో ఉన్నది, అది 4-5 ఏళ్ల క్రితం ఉన్నది. చిన్న ప్రాబ్లం వస్తే నా శిష్యుడు షాప్ ఉంటే వెళ్ళాను. ఆయన అన్నారు, ఏం సార్ ఇంత పెద్ద ట్రైనర్ మీరు, ఇంకా ఇదే వాడుతున్నారా? చాలు నాన్న, నాకు ఇది సరిపోతా ఉంది. నా అవసరం అయితే తీరుతా ఉందా లేదా చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇలాగ మనం ఉండాలి. తల్లిదండ్రులు కూడా రోల్ మోడల్ లెక్క పిల్లలకు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగద్దు. ఐ విష్ దేర్ ఫ్యామిలీ, ఇంకేం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. మై డీప్ కండోలెన్సెస్. కాకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ అవ్వకుండా సమాజంలో మనము ఏ ప్రకారంగా ముందుకెళ్లాలో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్, లెక్చరర్స్ కూడా పిల్లలకు మీరు అప్పుడప్పుడు ఇలాంటి మంచి మాటలు చెప్తూ ఉండండి. ఐ విష్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ లైఫ్. జై హింద్.